మంత్రివర్గ విస్తరణ వేడి ఇంకా చల్లారలేదు. పదవి ఆశించి భంగపడ్డవారు తమ అసంతృప్తిని బాహటంగా వెళ్లగక్కుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని సీఎం చంద్రబాబు చెబుతున్నప్పటికీ నేతలు మాత్రం తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు శాఖల కేటాయింపుతో కొత్త మంత్రులు తమ తమ శాఖల పనుల్లో నిమగ్నమవుతున్నారు. అందరికన్నా ముందుగా లోకేష్ తనకు కేటాయించిన శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ జరిపారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణతో తేనెతుట్టెను కదిపినట్లయింది. అధికార పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. మంత్రి పదవి వస్తుందని కలలుగన్న నేతలంతా తమకు మొండి చెయ్యి చూపడంతో ఒక్కసారిగా అసంతృప్తి వెళ్లగక్కారు. ఆ తర్వాత నెమ్మదిగా చల్లబడుతున్నారు. అసంతృప్తికి గురైన నేతలను అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది. మంత్రులకు, పార్టీ సీనియర్లకు ఈ బాధ్యతలు అప్పగించి నేతలకు నచ్చజెప్తోంది. టీడీపీ సీనియర్ నేతగా మంత్రి పదవి వస్తుందని భావించానని అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ. పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనను చంద్రబాబు విస్మరించడం మనస్తాపాన్ని కలిగించిందని వాపోయారు. తన నిజాయితీ, ముక్కుసూటితనంతో పాటు రాజకీయ చదరంగం తెలియకపోవడం వల్లే మంత్రి పదవి దక్కలేదని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా అలా మంచినని అనుకున్నావా? మాకు సరి అయిన ఎంపీ క్యాండిడేట్ లేరు, ఇరువాడిని కాలేకపోయాను నేను. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావుతో కలిసి ఆయన చంద్రబాబును కలిశారు. అసంతృప్తులన్నీ సర్దుకుంటున్నాయని, మంత్రులుగా కొందరిని తీసుకోవాలని సీఎం మనసులో ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాగిత వెంకట్రావు పార్టీకి విధేయుడిగా, నమ్మకస్తుడిగా పనిచేశారని, కొన్ని కారణాల వల్ల ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయానని చంద్రబాబు చెప్పారని కళా వివరించారు. సీట్లలో 15% కన్నా ఎక్కువ ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి రాజ్యాంగ సవరణ 2004లో కేంద్ర ప్రభుత్వం చేసింది. అది కేంద్రానికి వర్తిస్తుంది, అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. దానివల్ల 26 అనేటటువంటి అంకె దాటడానికి రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ దేశంలో లేదు. అందువల్ల చాలా మందిని అడ్జస్ట్ చేయలేకపోయామనేటటువంటిది ప్రజలకి తెలియాలి, అదేవిధంగా కార్యకర్తలకు కూడా తెలియాలి. కాబట్టి విరమర్చి మేము చెప్తున్నాం. మరి వెంకట్రావు గారు అని అంటే పార్టీకి ఎప్పుడు కూడా లాయల్గా ఉంటూ ఆయన పెద్దరికాన్ని పార్టీకి ఉపయోగిస్తూ ఒకసారి చీఫ్ విప్గా, తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా ఆయన చాలా సేవలు చేశారు. మరి ఆశించారు. అయినప్పటికీ కూర్పుల్లో, చేర్పులు, మార్పుల్లో కొంతమందికి అవకాశం రాలేదు. వారి సేవల్ని పార్టీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్లేస్ లో పెట్టి ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో అన్యాయం జరగడంతో నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కొంత ఇబ్బంది పడినందునే చంద్రబాబును కలిశానని, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని కాగిత వెంకట్రావు అన్నారు. ఏది ఏమైనా వాళ్ళ రాజకీయాలు అన్నాక కొన్ని విషయాల్లో కొన్ని చిన్న చిన్న అరమరికల్లో కొన్ని తప్పులు ఉన్నా వాటిని సర్దు చేసుకుంటానికి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంటుంది. పార్టీ ఎప్పుడైతే పుట్టిందో పార్టీ నుంచి కూడా మొట్టమొదటి నుంచి నేను పార్టీలో ఉండి ఆయన అంటే ఉంటూ ముఖ్యమంత్రి గారి యొక్క అడుగుజాడలో నడిచాను. వాళ్ళు కూడా అదేవిధంగా నడుస్తాను తప్ప వేరే మార్గం, వేరే ఆలోచన చేసే పరిస్థితి లేదు. నిన్న కార్యకర్తలు కాస్త హడావుడి చేసి కాస్త చేసిన దాని మీద తప్ప వేరే విధంగా మాకు పార్టీ నుంచి పోవాలని కానీ, పార్టీకి రాజీనామా చేయాలని కానీ, నేను శాసనసభ్యుడిగా బయటికి వెళ్ళిపోవాలని కానీ వేరే పార్టీలో ఒక చూస్తాం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, ఇవాళ లేదు, రేపు రాదు. కాబట్టి నా నాయకుడు చెప్పిన విషయాలు శిరోధార్యం. ఏదైతే మా మంత్రులు ఇరువురు కూడా చెప్పినటువంటి విషయాలు కూడా పుల్లారావు కూడా మాట్లాడారు నాతో. అందరు చెప్పిన విషయాలు విన్నాను, అర్థం చేసుకున్నాను. ఓవైపు అసంతృప్తులు సీఎంను కలవగా, మరోవైపు కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబును కలిసిన వారిలో కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, సిద్ధ రాఘవరావు ఉన్నారు. కొత్త మంత్రుల్లో కొందరు 6వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే రోజున కేబినెట్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలను తీసుకోనున్నారు. తొలుత ఈ సమావేశాన్ని మంగళవారమే నిర్వహించాలని నిర్ణయించిన తర్వాతి రోజు శ్రీరామనవమి కావడంతో సమావేశాన్ని 6వ తేదీకి వాయిదా వేశారు. ఇక తనకు కేటాయించిన శాఖల్లో అప్పుడే పని మొదలెట్టేశారు చినబాబు లోకేష్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిపారు. ఆయా శాఖల్లో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఇకపై ఏం చేస్తే బాగుంటుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుకు అనుగుణంగా వెంటనే నివేదిక రూపొందించాలని ఆదేశించారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తానని, ఈలోగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు లోకేష్ స్పష్టం చేశారు.